వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఐస్ క్రీమ్ వ్లాగ్ అండి. ఏంటిది ఐస్ క్రీమ్ వ్లాగ్ వెరైటీగా అనుకుంటున్నారా? నేను చాలా రోజుల తర్వాత చాలా మంత్స్ తర్వాత బయటికి తీసుకెళ్ళారు మా వారు. మేము మా ఊర్లో ఉండే ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళామండి. అక్కడ ఇలాగా బాగా కొత్తగా ట్రెండ్గా డిజైన్ చేస్తున్నారు. అది చూసాక నాకు వీడియో తీయాలనిపించి తీస్తున్నానండి. చూస్తున్నారు కదా మీరు అక్కడంతా ఎలా చేస్తారో. ఇది బ్లూ ఏంజల్ అండి, జెర్సీ. ఇంతకీ నేను మా ఊరు ఇప్పటివరకు మీకు చెప్పలేదు కదా. ఈ వీడియోలో నేను మా ఊరు అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. మా ఊరు వచ్చి వెంకటగిరి అండి. ఇది చీరలకి బాగా ప్రఖ్యాతిగాంచిన ఊరు అన్నమాట. అక్కడే కొత్తగా హైవే మీద, తిరుపతి హైవే మీద పెట్టారు ఇది. నేను మీకు ఒకసారి అది చూపిస్తాను. మీరు ఎప్పుడైనా ఎవరైనా వెంకటగిరి వచ్చినప్పుడు తప్పకుండా ఈ షాప్ని ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. దీంట్లో అయితే ఫిషెస్ ఉండేవండి అప్పుడు. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కదా, వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తీసేశారట ఫిష్లు. అంటే ఉంటే జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక 3 months వరకు షాప్ తీయలేదు కాబట్టి ఇంక వాటికి ఇబ్బంది అవుతుందని తీసేశారట. ఇవి చూసారు కదా, బుల్లి స్టూల్స్ అండి. ఇవి వాటర్ మిలన్, ఆరెంజ్, నైస్గా క్యూట్గా భలే ఉన్నాయి కదండి. అండ్ వెనకాలైతే జిరాఫీలు, సన్సెట్, అలాగా చెట్టు. నేను మా వాడిని కాసేపు అలా సరదాగా కూర్చోమన్నాను. కూర్చున్నాను. ఎలా ఉంది అంటే బాగుంది అన్నాడు. ఏది బాగుంది అంటే అన్నీ బాగున్నాయి అని చెప్తున్నాడండి వాడు. అండ్ ఇక్కడైతే ఒక 5 benches వేస్తున్నారు. అండ్ ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి నచ్చిన, అంటే ఆ ఫ్లేవర్ ఎలా ఉంది, ఎవరితో వచ్చినప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి తోచినవి వాళ్ళు రాశారు. చూసారు కదా, గుడ్ ప్లేస్ ఫర్ టేస్టీ ఐస్ క్రీమ్ ఫర్ చిల్డ్రన్స్ అండ్ రాసున్నారు. నేను మీకు అన్నీ చూపించలేను, అందుకని నేను కొన్ని చూపిస్తున్నాను. చూడండి, ఇదండి అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు రాస్తున్నారనమాట. వెంకటగిరి దీన్ని బట్టి కొంచెం బాగా డెవలప్ అయిందని అనిపించింది. కొంతమంది అయితే ఎప్పుడు వచ్చామన్నది డేట్ కూడా రాసి పెట్టుకున్నారు. ఎవరితో వచ్చారు, అప్పుడు వాళ్ళు ఏం తిన్నారు, దాని టేస్ట్ ఎలా ఉంది, ఎలాగా. నేను కొన్ని చదివానండి, కొన్ని అయితే చూడలేదు. అంటే ఆర్డర్ ఇచ్చాము కదా మేము, ఆ ఆర్డర్ వచ్చే లోపల నేను ఈ పని చేస్తూ ఉన్నానండి. నాకైతే వెనకాల బ్యాక్గ్రౌండ్, దానికి అలా స్టిక్కర్స్ అంటించడం. ఈ బ్లూ ఏంజల్ అటండి దాని పేరు, ఈ పిక్లో ఉంది కదా, ఆ పేరుతో ఒక ఐస్ క్రీమ్ కూడా ఉంది. మేము దాన్నే ఆర్డర్ పెట్టాము. ఎలా ఉంటుంది ఏంది చూద్దామని. దాన్ని చూసారు కదా, ఇలాగ ఉన్నాయన్నమాట అన్నీ. మీరు మాత్రం వెంకటగిరి వస్తే లేదా ఐస్ క్రీమ్ కోసమైనా రాండి. మాకైతే కొన్ని బాగానే నచ్చాయి, బాగున్నాయండి టేస్ట్ కూడా. అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. రాగానే అడుగుతారండి ఏం కావాలి ఏంటి అంటే, ఏ షాప్లో అడుగుతారు, కానీ కొంతమందిలో పిలిచేంత వరకు రారనమాట. ఇక్కడైతే మనం వెళ్ళగానే డోర్ తీయడం, మనల్ని బాగా రిసీవ్ చేసుకోవడం, అడిగినవి తెచ్చి ఇవ్వడం. అండ్ ఇది మన ఇష్టం అన్నమాట. మనకి రాయాలనిపిస్తే రాయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, మన ఇష్టం. అది ఖచ్చితంగా రాయాలని ఏం లేదు. చూసారు కదా, ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ వల్ల విడిపోయిన ఫ్రెండ్స్, లవర్స్ అందరూ, కొంతమంది అయితే పేర్లు కూడా రాశారండి, ఎవరితో వచ్చారు ఏంటి అనేది. ఒకవేళ అది కానీ పేరెంట్స్ చూస్తే ఉంటుంది, కానీ ఆ పేరుతో చాలామంది ఉంటారు కాబట్టి అది ఆల్మోస్ట్ తెలీదు. కానీ అవి ఒక చిన్ని స్వీట్ మెమరీస్ అనమాట, మెమరబుల్ మెమరీస్ ఇదన్నమాట. బాగుంది కదండి ఐడియా, నాకు నచ్చింది. మీలో కూడా ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, షేర్ చేయండి.
ఈ వీటిల్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ పేర్లు రాశారండి, అది నాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అంతా మేము బాగా క్లోజ్గా ఉంటాము, మేమందరం మిస్ అయ్యాము ఈ లాక్డౌన్ వల్ల అని నాకు మా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అది చూడగానే ఇది బాగుంది కదండి. సడన్గా చూస్తే వాటర్ మిలన్, ఆరెంజ్ నిజంగా ఉన్నట్లాగే అనిపించింది. చూసారు కదా, నేను ఈ వీడియోలు అంతా తీసే లోపల మేము ఆర్డర్ చేసినది ఐస్ క్రీమ్ వచ్చేసింది అనమాట. ఇదిగోండి మా బుజ్జోడు. ఐస్ క్రీమ్ అంటే వీడికి చాలా ఇష్టం అండి. ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇదే అండి నేను చెప్పాను కదా బ్లూ ఏంజల్ అంటే ఇదేనట. బాగుందండి. నేను ఫస్ట్ ముందు మామూలుగా స్విప్ చేశాను, తర్వాత మా ఆయన చెప్పారు దాంట్లో లెమన్ యాడ్ చేసుకొని తాగితే ఇంకా బాగుంటుందని ఒకసారి ట్రై చేసాము. ఇంకొని చూసారు కదా మీరు, మా వాడు అడుగుతున్నాడు అది వేయరా డాడీ అని. అది వేయకూడదు అని చెప్పామండి మేము. బ్లూ ఏంజల్ నిజంగా బ్లూ ఏంజల్ లాగే ఉందండి. ఇది వచ్చి ఐస్ క్రీము. ఇదిగోండి బ్లూ ఏంజల్ అండ్ ఫ్రూట్ పంచ్ అట. మేము ఈ రెండు టేస్ట్ చేసాము. నెక్స్ట్ నాకు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ పెద్ద లైక్ చేయను, అందుకని నేను ఇలా స్నాక్స్ ఆర్డర్ ఇచ్చాను. దీంట్లో అన్ని రకాలు అంటే ఒక 7 or 8 ఐటమ్స్ ఉన్నట్టుందండి. అన్నీ ఒకటొకటి టేస్ట్ చూడడానికి ఇచ్చారు. స్మైలీస్ అండ్ పన్నీర్, చీజ్తో చేసినవి ఇలాగా. నేను ఆ లిస్ట్ కూడా ఏంటో పిక్ పెట్టాను, మీకు చూపిస్తాను. కాజు రోస్ట్ చేసి వేశారు, కొంచెం కాజు రోస్ట్ కూడా. అన్నీ టేస్ట్ చేసామండి. నాకు అన్నీ బాగా నచ్చాయి. ఎక్కువ స్పైసీ లేకుండా, ఎక్కువ మసాలాలు అలా లేకుండా. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఫ్రెంచ్ ఫ్రైస్, వెజ్ రోల్స్, చిల్లీ గార్లిక్ షార్ట్స్, పొటాటో స్మైల్స్, పన్నీర్ రోల్స్, ఇలాగ అన్నీ ఒకటొకటైతే 75 చెప్పారు, అన్నీ 110 అట. నేను ఒకసారి చూద్దామని చెప్పి నేను అన్నీ చెప్పాను. ఇదని చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది వచ్చి నేను మీకు చెప్పాను కదా, నెక్స్ట్ ఫ్రూట్ పంచ్ అని చెప్పాను కదండి, ఇది కూడా బాగానే ఉందండి. బాగానే కాదు, బాగుంది. అన్ని ఫ్రూట్స్ ఫ్లేవర్స్ నాకు బాగా అనిపించాయి. ఎక్కువగా నాకు మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా నాకు అనిపించిందండి. టేస్ట్ అయితే బాగుండింది. కానీ బ్లూ ఏంజల్ మాత్రం ఎక్సలెంట్ అండి. మామూలుగా కన్నా కూడా లెమన్ యాడ్ చేసుకొని టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. మీరు వెంకటగిరి వచ్చినప్పుడు ఖచ్చితంగా శారీ సైడ్ లాగైతే దానికి ప్రిఫరెన్స్ ఇస్తారో అలాగా. చూసారు కదా, నేను ఇక్కడ బ్లూ ఏంజల్ ఈజ్ టేస్ట్ ఈజ్ రియల్లీ బ్లూ ఏంజల్ అని రాశాను. ఇది ఒకసారి నేను రాస్తాను, వీడియో తీబావా అంటే మా వారు తీశారండి. ఆయన ఓపికని పరీక్షించాను అనమాట. నేను ఇంకొకటి రాస్తాను బావా, ఇంకొకసారి కూడా వీడియో తీయన్నాను. తీసాడండి. ఫస్ట్ అయితే బ్లూ ఏంజల్ అని చెప్పాను కదా, దాని గురించి రాశాను. నెక్స్ట్ మళ్ళీ రాశానండి సెకండ్ది. దాంట్లో వచ్చి ఫ్రూట్ పంచ్ గురించి రాశాను. అది కూడా వీడియో తీసాడండి పాపం ఆయన. ఇంకా చాలు వెళ్దాము అని అన్నాడు. నేను ఆయన ఓపికని పరీక్షించాను అనమాట, నా కోసం వీడియో తీస్తాడా లేదా అని. నెక్స్ట్ ప్లీజ్ బావా ఇంకొకటి రాస్తాను బావా, వీడియో దీ బావా అని అంటే ఇంకొద్దు లేట్ అయిపోయింది, అంటే ఈవినింగ్ వెళ్ళామండి, ఇంకొద్దు లేట్ అయిపోయింది ఇంకా వెళ్దాము అని చెప్పారు. ప్లీజ్ బావా తీ బావా అని అంటే వెళ్ళిపోయాడండి ఫాస్ట్గా. అంటే బిల్ కట్టడానికి వెళ్ళాడు. నేను బిల్ కట్టేసి వస్తాను అని చెప్పి, అంతలోపల మనం ఆగం కదా అంతసేపు. సరే వెళ్తే వెళ్ళు, నేనే వీడియో తీసుకుంటూ రాసుకుంటాను అంటే నేను వంటలు అలాంటివి కొన్ని నేనే రాసుకుంటాను కదండి, నేనే వీడియో తీస్తూ చేస్తాను కదా, అందుకని ఇది కూడా అలాగే చేసుకుందాంలే అని చెప్పి నేనే వెళ్ళి ఇంకొక కాగితం తెచ్చుకున్నానండి.
చూడండి అది కాగితము కదిలిపోతూ ఉంది, ఎందుకంటే అది జరిగిపోతుంది అనమాట. కింద గ్రానైట్స్ వేస్తున్నారు, దానివల్ల రాయలేకపోయాను. కానీ ఆయన ఓపికని పరీక్షించాను కాబట్టి నేను దీంట్లో ఆయన గురించే రాశాను. థ్యాంక్ యూ సో మచ్ శర్మ, దిస్ ట్రీట్ ఈజ్ మై రిమెంబరబుల్ టేస్ట్, థ్యాంక్ యూ సో మచ్ అని రాశాను. నాకు ఇలా తీసుకొని వెళ్ళి ట్రీట్ ఇప్పించిన దానికి నాకంటే ఇంటి దగ్గర చెప్పలేదన్నమాట, పలానా దగ్గరికి వెళ్దాము అది ఇది అని. బయటికి వెళ్దాం రా అనగానే నేను వెళ్ళిపోయాను, అందుకని చెప్పకుండా ఇచ్చాడు కాబట్టి నేను తన కోసం ఇది రాశాను అనమాట. శర్మ అని చెప్పి ఆయన పేరు కూడా రాశాను, కానీ నేను ఇది రాశానని ఆయనకు కూడా తెలియదు. ఇదిగోండి నా 3 ఇక్కడ అంటించేసాను. మీరు కూడా తప్పకుండా విజిట్ చేసినప్పుడు తప్పకుండా రాయండి మీరు కూడా, అదొక మెమరబుల్ అనమాట. నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, ఇది హైవే రోడ్ మీద ఎలా ఉంటుందని. చూసారు కదా, ఇలాగ ద పార్క్ ఐస్ క్రీమ్ పార్లర్ అని రాసి ఉంటుందండి, మీరు తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.